వెల్కమ్ టు మై ఛానల్ డింపుల్ శశు క్రియేటివ్ స్టూడియోస్. అండ్ లాస్ట్ బ్లాగ్లో అయితే మనం డాన్స్ అంతా స్టార్ట్ చేయడం అంతా చూసేసాము. పవన్ వెడ్డింగ్ బ్లాగ్స్లో రిసెప్షన్ జరుగుతుంది చెన్నైలో. సో ఆ బ్లాగ్లో అయితే మనం డాన్స్ అంతా స్టార్ట్ చేయడం చూసాము. సో అది కంటిన్యూషన్ ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ డాన్స్ అంతా అయితే ఎండ్కి అయితే వచ్చేసింది, అంత ఎక్కువ లేదు. ఈ డాన్స్ తర్వాత కూడా చాలా సందడి అయితే చేసాము. సో కేక్ కటింగ్ అంతా ఉంది. సో వేచి ఈ వ్లాగ్ అని చూడండి. ఈ వ్లాగ్లో కేక్ కటింగే కాకుండా ఇంకా వేరేవన్నీ ఉన్నాయి. అంటే మా శరత్ ఇంకా తిరిగి జర్మనీకి వెళ్ళిపోవడం అవన్నీ కూడా ఈ వీడియోలోనే ఉన్నాయి. మన తెలుగింటి సైడ్ అంతా మనం 16 రోజుల పండగ అయితే చేసుకుంటాం కదా. సో అది ఈ రిసెప్షన్ అయిపోయినాక ఒక 2 వీక్స్లోకే మళ్ళీ 16 రోజులు, 2 వీక్స్ కూడా లేదనుకుంటా, నెక్స్ట్ వీకే మళ్ళీ 16 రోజుల పండగ. ఇక మీరైతే డాన్స్ని కొద్దిగా చూసేయచ్చు, ఎక్కువేం లేదు. ఇక చూడండి, చిన్నగా ఉన్న మా గ్యాంగ్ అంతా ఎంత పెద్దగా అయిపోయిందో ఇక్కడ డాన్స్ చేస్తూ. ఇంకా లాస్ట్లో అయితే అందరూ చేరిపోయినారు, మా కజిన్స్ అందరూ. బ్లాక్ బస్టరే నే చెయ్యేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. సిలకలూరి సింతామణి నా పేరెంటే తెలియనోళ్ళు లేరే చాని. సవరీవా ఇల్లు మినాకి. చెప్పడం మర్చిపోయాను, ఈ వ్లాగ్తో అయితే పవన్ వెడ్డింగ్ సిరీస్ ఎండ్ అయిపోతుంది. రమలరికడికొచ్చే సిన్నదే. సో ఈ వెడ్డింగ్ సిరీస్ అయితే ఎండ్ అయిపోతుందని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వేరే కొత్త వ్లాగ్స్తో అయితే నేను వస్తాను. ఇక్కడ చూడండి, అక్కడ మా పునీత్ని కూడా నెత్తి మీద పెట్టుకొని డాన్స్ ఆడుతున్నాడు. ఆడడానికి ట్రై చేశాడు. ఈ సాంగ్ ఎప్పుడు వచ్చినా మా పునీత్కి అశ్విని అక్క చెప్పేస్తుంటే నేను మోనిక సైడ్లో నిలుచుకొని డాన్స్ చేయడం. ప్రతిసారి ఇంత మేము అక్క చెల్లెళ్ళము. పునీత్కి సాంగ్ వస్తే ఎక్కడున్నా ఈడ్చుకొని వచ్చి డాన్స్ చేపించేస్తాం. అలా ఆలోపే సాంగ్ అయితే వెళ్ళిపోయింది. అంతవరకు డాన్స్ చేసిన పునీత్ కూడా వెళ్ళిపోయాడు. అక్కడ కేక్ కటింగ్ వేరే జరుగుతుంది. సో అందుకేమైనా వెళ్ళిపోయాడము, గుర్తులేదు ఆ రోజు ఏం జరిగింది అని. సో అందరూ అక్కడ కేక్ తెచ్చి దాన్ని రెడీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మమ్మల్ని కూడా డాన్స్ ఆపేయండి, ఒక 2 నిమిషాలు రండి అని చెప్పి అందరూ పిలిచారు అక్కడికి కేక్ కటింగ్. అంటే ఇప్పుడే కాదు, రిసెప్షన్ ఎండ్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు కేక్ కటింగ్కి రెడీ చేస్తున్నారు కాబట్టి, సో రెడీ చేసేసాక మమ్మల్ని అందరినీ ఆపేయమని చెప్పారు కొద్దిసేపు. మై నేమ్ ఇస్ షీలా की जवानी I'm so sexy for you तेरे हाथ ना रे. ఆ హెయిర్ని అలా వదిలేసి నాకు చాలా ఇబ్బంది కలిగింది. హెయిర్ వల్లను, డ్రెస్ వల్లను అసలు డాన్స్ వేయలేకపోతున్నాను. సన్సెట్ ఆ సాంగ్ అది. కానీ నాకు ఒక్క సంతోషం ఏంటంటే, నేను అంత కష్టపడిన బయటకి అలా తెలియలేదు. సో నేను బాగానే చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ డ్రెస్కి, నేను రెడీ అయ్యేదానికి. సో అదొక హ్యాపీనెస్ అంతే. స్టార్టింగ్లో ఎప్పుడో వెళ్ళిపోయిన హిమాని ఇప్పుడు మళ్ళీ డాన్స్ చేసేదానికి వచ్చింది. చూడండి, హిమాని వచ్చింది, జీషా వచ్చింది.
సో వీళ్ళిద్దరికి ఆ సాంగ్ అంటే ఇష్టమేమో తెలీదు, ఇద్దరు వచ్చి భలేగా డాన్స్ చేస్తున్నారు. చూడండి హెయిర్ని కూడా మళ్ళీ సరి చేసుకుంటూ క్లిప్ వేసుకుంటూ మళ్ళీ డ్రెస్సింగ్ కంఫర్ట్ అయ్యి సైడ్కి వచ్చేసాం. అక్కడ వాళ్ళని ఏదో సాంగ్ పెట్టమన్నాము, సో వాళ్ళు పెడుతూ ఉన్నారు అని చెప్తున్నాము. మన అల్లు అర్జున్ శ్రీవల్లి సాంగ్ అయితే వచ్చేసింది. ఆ లోపే ఇక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో అందుకని అందరూ ఇక్కడికి వచ్చేసి అందరికీ సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంటే వాళ్ళని సౌండ్ తగ్గించమని ఇక్కడ ఈ క్లిప్పింగ్లో చెప్తున్నాం. కాసేపు అలా ఆపమని చెప్తున్నాము, వాళ్ళైనా వినకుండా ప్లే చేస్తూనే ఉన్నారు. అందుకు కొంచెం గట్టిగా చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళకి చెప్పినా వాళ్ళు స్టాప్ చేయలేదు. ఇంకా ఎవరో ఇక్కడ పర్సన్ రావాల్సింది ఉంది, అందుకనే సరే వదిలేసాము. సో ఆ లోపు ఆ సాంగ్స్కి అందరూ ఎగురుతున్నాము వాళ్ళ వైపు చూసుకుంటూ. అక్కడ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, డీజే మ్యూజిక్ స్టాప్ చేసేసి, కేక్ కటింగ్ కాబట్టి. సో అందుకని అది ఎక్కడైనా కాపీరైట్స్ వస్తాయేమో అని చెప్పి నేను మ్యూజిక్ని స్టాప్ చేశాను, మ్యూట్ చేశాను అండ్ కామెంటరీ ఇస్తున్నాను ఇక్కడ. అంతే, తప్పుగా అయితే తీసుకోకండి అందరూ. సో అక్కడ రెడ్ డ్రెస్ ఉంది కదా అండి ముందర లాంగ్ హెయిర్, అది నేనే. అప్పుడప్పుడు తిరిగి చూస్తున్నాను నేను. సో మెయిన్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు తను కట్ చేసి కేక్ని స్వాతి నోట్లో పెడతాడు పవన్. సో వాళ్ళిద్దరు ఒకరికొకరు తినిపించుకున్నాక ఇక్కడ మా మామ ఉండారు పక్కనే. సో మా మామకి పెడతారు ఇప్పుడు. అదే ఈ నెక్స్ట్ క్లిప్పింగ్లో చూడండి, ఇక్కడ మా మామకి పెడుతున్నారు కేక్. సో ఇది అయిపోగానే అత్త అక్కడే ఉంది. సో అత్తకు పెట్టేసి తర్వాత మా అమ్మని పిలుస్తారు పెట్టేదానికి. సో మా అమ్మ మేనత్త కదా, అందుకు పిలిచారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పవన్ వాళ్ళ అన్న మర్చిపోయాడు, సో అందుకని పవన్ వాళ్ళ అన్నకు పెడుతున్నాడు. సో అని పిలుస్తున్నారు. రిసెప్షన్ అయితే అయిపోయింది. సో ఒక వారం తర్వాత 16 రోజుల పండగకి అయితే వీళ్ళందరూ చెన్నైకి వెళ్ళాలని అనుకున్నారు. సో వెళ్తూ ఇదంతా కంచి. ஈஸியா கொடுத்துட்டாங்க ஈஸியா அப்படியே எனக்கு கஷ்டமா தான் கொடுக்குறேன் வராது சித்தா சித்தா சைடு சைடு அக்கா சைடு திருப்பி போடா இப்படி போடு అది కొంచెం ఇది చేసుకోరా అది வெளியில வரணும் ஏதா அவ்வளவுதான் నెక్స్ట్ ಇನ್ನೊಂದು ಕೊಳಾಯಿ அந்த பக்கம் போடு அவங்களுக்கு போடு இந்த சைடு ஆண்டி இந்த சைடு ஒண்ணே அந்த சைடு ஜீஷா போடணுமா போடலாமா போடு சொல்லு இந்த ஆங்கிள் ஜீஷா லட்சுமி இந்த அந்த கையில போடணும் இந்த மட்டும் கைஸ் பிடிச்சுக்கோ நல்லா சாமி கும்பிட்டு சாப்பிடுற கையில வெச்சி இப்படி கும்பிட்டு சாமி கும்பிட்டு சுவாதி பின்னி நல்லா இருக்கணும் அவங்க ரெண்டு பேரும் கிட்ட கொடுங்க వదినా ప్రేమలా இந்த ప్రేమలా నువ్వే ఇంకా ఇలేదు నెక్స్ట్ కాస్ நல்ல கேளனா வெரி కాస్ ఇదా ఫ్రెండ్ ఆ పక్క నువ్వు కాస్ వేసిస్తావా నల్ల పూసే ఎప్పుడో అది అయిపోయింది లేదా నల్ల పూస
మన హిందువులకు అందరికీ ఒక పద్ధతి అయితే ఉందండి, భర్త ఒకసారి కట్టిన తాళిని మళ్ళీ విప్పకూడదు అని. సో ఇది ఏంటంటే 16 రోజుల తర్వాత వాళ్ళు తాడు కట్టుంటారు కదా, చైన్ కూడా వేసి ఉంటారు. సో ఆ చైన్కి నల్ల పూసలు వేసి మళ్ళీ భర్త చేతే వేపిస్తారు దాన్ని అన్నిటినీ. దీన్నే మనం 16 రోజుల పండగ అని అనేది. ఎందుకంటే ఆ టైం కల్లా ఆ తాడు పసుపు, ఆ తాడులో ఉండే పసుపు అంతా వెళ్ళిపోయి ఉంటుంది. సో అందుకని ఇదైతే కరెక్ట్ టైం అనుకుంటారు. సో మరవళ్ళంతా అయిపోగానే ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది మరవళ్ళంతా ఆ టైంకి. సో అందుకని ఈ టైం అయితే పర్ఫెక్ట్ అనుకొని ఈ టైంలో అయితే చేంజ్ చేసుకుంటారు. ఆ గోల్డ్ చైన్ ఉంటుంది కదా మనకు, ఆ గోల్డ్ చైన్కి ఆ తాడు వేసి అందులో అందరు ముత్తైదుల చేత వీళ్ళు కొన్న కాసులు కానీ కొళాయిలు అనేసి అంటారు కదా గోల్డ్లో, సో వాటన్నిటినీ వేసుకొని అందులోకి నల్ల పూసలు కూడా వేస్తాం మనము. సో ఇది వేసుకోవాలి, ఇది మనకి మెయిన్ మంగళసూత్ర. నార్త్ ఇండియన్స్ లాగా షార్ట్వి కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ దీన్ని విప్పకూడదు అనేది మన సైడ్ రూల్ ఉంది. సో ఇది మన మెడలో ఉండాలనేది, ఆ తాళికి మనం ఇచ్చే విలువ అలాంటిది అనేసి నేను అనుకుంటున్నాను. మనకు సాంస్క్రిట్లో గృహస్థ ఆశ్రమ అనేది ఒక ఘట్టం ఉందంట. అది పెళ్ళైన 16 రోజులకు వస్తుంది. అంటే ఆ ఇంటి బాధ్యతలన్నింటినీ కూడా ఆ వధూవరులు ఇద్దరు తీసుకోవాలి అని ఇక్కడ బంధువర్గాలందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ముందర తీసుకుంటున్నట్టుగా చూపించేలాగా ఈ పద్ధతిని నడిపిస్తారంట. అండ్ పెళ్ళైన ఒక భార్యాభర్తకి 16 రోజులకి ఆ పవర్ అనేది కూడా వాళ్ళకి తెలియకుండా వచ్చేస్తుంది ఈ ఘట్టం జరిపేసరికి. బికాస్ 15 డేస్ నుంచి చూసుంటారు కదా వాళ్ళు ఎలాంటి వారు ఎలా అనేదంతా. సో అమ్మాయిలకు ఉన్న భయాల్ని తీర్చడానికి మళ్ళీ వాళ్ళ బంధువులందరినీ పిలిచినట్టు కూడా ఉంటుంది. అండ్ వాళ్ళ ఇంటికే వెళ్ళి చేస్తాం ఇవన్నీ, అమ్మాయి వాళ్ళ ఇంటికే వెళ్ళి చేయాలి ఇది. సో అలా కూడా వాళ్ళ అమ్మ నాన్నని చూసినట్టుగా ఉంటుంది. అండ్ ఎక్సెట్రా థింగ్. సో ఈ టైం కల్లా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయి ఆ బాధ్యతను అనేది తీసుకొని మనం ఈ పద్ధతిని 16th డే కానీ 3rd డే కానీ 7th డే, అంటే 16th డే కుదరని వాళ్ళు, అంటే ఆ రోజు బాగుందో లేదో, ఇన్ కేస్ ఇప్పుడు పెళ్లి చేసి ఫారిన్కి పంపించేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఉండే వాళ్ళు 3rd డేనో 7th డేనో అలా చేసేసుకుంటారు, 5th డే 7th డే అలా. మనకు పసుపు తాడు కడతారు కదా, సో ఆ పసుపు తాడుని అది ఒక ప్యూరిటీ లాగా చూస్తాం మనము. సో పెళ్ళిలో మనము వేదమంతర సాక్షిగా కట్టడానికి యూస్ చేస్తాము. దాన్నే మనం రోజు పసుపు పెట్టుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకే అది ఒక 16 రోజుల వరకు అయితే ఓకే అనేసి అనుకుంటాము. సో అలా ఒక 16 రోజులు చేసిన తర్వాత దానికి గోల్డ్ వేస్తే బాగుంటుంది. దాన్ని సార్కి మనం పసుపు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, సో స్నానం చేసేటప్పుడు వేసుకుంటారు. సో అలా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇక్కడ ఆ అమ్మాయి డ్రెస్సింగ్ అంతా చూపించాం. ఇక్కడ మా యో అయితే జర్మనీకి బయలుదేరేశాడు. ఆ నెక్స్ట్ డేనే మా శరత్ కూడా బయలుదేరేశాడు జర్మనీకి. లేట్ అయిందని గీడ ఎక్కువ అయిపోయింది, అదే డిలే అయిపోయింది. చూసారు కదండి ఆ క్యూ ఎంతమంది వెళ్తూ వస్తున్నారు అనేసి. భద్రంగా చూసుకో, జాగ్రత్త. హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ. బాయ్ బాయ్. బాయ్. చాలా స్ట్రాంగ్ ఉండేది, లేకపోతే ఇంతతో పవన్ వెడ్డింగ్ సిరీస్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా థ్యాంక్స్ నన్ను ఆదరించిన అందరికీ థ్యాంక్స్. యూట్యూబ్లో నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి కోటి నమస్కారాలు. అండ్ ఈ వీడియోస్ చేస్తుండగానే నాకు 1000 అనేది రీచ్ అయింది. అండ్ దట్స్ అన్ హ్యాపీనెస్ ఫర్ మీ.